హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఊహించుకోండి, మనం జీవించే ఈ భూమి ఆకాశం నుండి చూస్తే అందమైన నీలిబంతిగా కనిపించే ఒక గ్రహం ఎలా పుట్టింది? 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? భూమిపైన మొదటి జీవం ఎలా ఏర్పడింది? ఆది మానవుడు ఎలా ఆవిర్భవించాడు? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. 1వ దశ, భూమి పుట్టుక. నేడు మనం నిలబడిన ఈ భూమి ఒకప్పుడు అస్సలు జీవానికి తావులేని అగ్నిగుండం మాత్రమే. 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం సూర్యుని చుట్టూ తిరిగే రాళ్ళు, మంటలు, పొగల మేఘాలు అన్ని కలిసి ఒక పెద్ద అగ్నిగోళంగా మండుతున్న బంతి ఏర్పడింది. దీనిపైన నిత్యం అగ్నిపర్వతాలు పేలుతుండేవి. ఆమ్లాలు వర్షాల రూపంలో కురుస్తూ వేడి వాయువులు వీసేవి. జీవం నివసించడానికి అవకాశం లేకుండా ఉండే భయంకరమైన వాతావరణం దీనిపైన ఉండేది. అలా కొన్ని వేల సంవత్సరాలు ఈ భూమి మండుతూనే ఉండేది. కానీ ప్రకృతి తత్వం ఏమిటంటే కాలక్రమేణా కాలం గడిచే కొద్దీ మార్పు తెస్తుంది. అలా వేల సంవత్సరాలు మండుతున్న భూమి మీద నుండి ఆమ్ల వాయువులతో నిండి ఉన్న మేఘాలు నెమ్మదిగా తొలగిపోయాయి. భూమిపైన ఆమ్ల వాయువులు లేకపోవడంతో మండుతున్న అగ్నిపర్వతాలు శాంతించాయి. అప్పుడు భూమిపైన ఉన్న అధిక పీడనం వల్ల వాయువులో మార్పులు జరిగి వాయువు కణాలు అన్నీ ఒక కూటమిగా చేరి బరువైన ఆవిరి బిందువులుగా మారి తేలికపాటి వర్షాలు పడడం మొదలయ్యింది. అలా కొన్ని వేల సంవత్సరాలు వాయువు వర్షాలు భూమిపైన పడ్డాయి. వేల సంవత్సరాల తర్వాత భూమి నెమ్మదిగా చల్లపడింది. వందల సంవత్సరాల పాటు ఆ ప్రక్రియ అలాగే జరిగింది. తర్వాత నెమ్మదిగా ఆకాశం చల్లని మేఘాలతో కమ్ముకుంది. మొదటిసారి భూమి మీద వర్షాలు కురవడం మొదలయ్యింది. ఇప్పుడు నేల పూర్తిగా చల్లపడింది. వర్షం నీరు ఒక్కచోట కలిసి కాలువలుగా మారి స్టోర్ అవుతూ వాగులు, నదులు పెద్ద పెద్ద మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. భూమిపైన వృక్ష జాతి పెరగడం, వాతావరణం పచ్చదనంతో నిండడం జరిగింది. ఈ దశలో ప్రపంచం నెమ్మదిగా జీవం కోసం సిద్ధమవుతుంది. 2వ దశ, జీవం పుట్టుక. ఇప్పుడు అసలైన చరిత్ర మొదలవ్వనుంది. ఈ భూమిపైన మొదటి జీవం ఎలా వచ్చింది? ఇది శాస్త్రానికి కూడా ఇంకా అంతుపట్టని ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే ఉంది. శాస్త్రవేత్తలు జీవం ఆవిర్భావం గురించి ఎన్ని తెలుసుకున్నా వారికి కూడా తెలియని విషయాలు ఇంకా చాలానే ఉన్నాయి. సైన్స్ చెప్తున్న దాని ప్రకారం ఎక్కడో పెద్ద మహాసముద్ర గర్భం లోతులో భూకంప సునామీలు వచ్చి నీటికి మరియు సునామీ నుండి విడుదలైన మాలిక్యూల్స్ అంటే రసాయన ఉత్పత్తులు వాటి మధ్య చర్య జరిగి ఒక చిన్న జీవకణం ప్రోటోకేల్ అనే జీవి మొట్టమొదలు ఏర్పడినట్లు నమ్ముతారు. ఆ ప్రోటోకేల్ జీవి ఊపిరి పీల్చదు, కానీ నీటి లోపల జీవిస్తుంది. ఈ జీవి చిన్నదైనా కానీ అది చరిత్రను మార్చేసింది. తర్వాత సింగిల్ సెడ్ ఆర్గానిజమ్స్ దశల వారీగా అభివృద్ధి చెందుతూ చేపలు, పక్షులు, జంతువులు చివరకు మనుషుల దాకా వచ్చాయి. మూడో దశ, ఆది మానవుడి ఆవిర్భావం. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము? సుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో హోమో హెబిలిస్ అనే జీవి జన్మించింది. ఆ జీవి చూడడానికి మనిషిలా కనపడే మన పూర్వీకులు. హోమో హెబిలిస్ అని పిలువబడే జీవులు రాళ్లను ఉపయోగించి పనులు చేసేవారు. అందరూ కలిసి వారి వారి స్థావరాలలో సమూహంగా జీవించేవారు. వీరిదే అప్పుడు భూమి మీద మొట్టమొదటి మానవ జాతి. వీరికి పూర్వం ఎలాంటి మానవ మనుగడ ఈ భూమి మీద లేదు. తర్వాత హోమో ఎరెక్టస్ మరియు నియాండర్తల్స్, చివరికి హోమో సఫియన్స్ అంటే మనమంతా ఆవిర్భవించాం. లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన మన పాదం పడింది. ఈ రోజు నుంచే మన చరిత్ర మొదలైంది. ఒక అగ్నిగుండం నుండి ఒక జీవకణం రూపంలోకి ప్రారంభమైన జీవయాత్ర ఆఖరికి మనమంతా ఉన్న ఈ సమాజం వరకు వచ్చింది. ఈ విశ్వంలో మన ఊపిరికి కూడా ఒక కథ ఉంది. మన ఉనికికి ఒక గొప్ప సాక్ష్యం ఉంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మీ ముందుంటా. ధన్యవాదాలు.